ఫ్రెండ్స్, 10 రోజుల నుంచి వీడియో చేయట్లేదండి. ఎందుకనంటే కార్తీక మాసం కదండి, కొంచెం పూజలు అవన్నీ ఉంటాయని చేయట్లేదు. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ది ఎంగేజ్మెంట్ అండి మొన్న. అందుకని వీడియో చూద్దామని చెప్పి చేస్తున్నాను. చూడండి, ఇదేంటి అంటే రుమాల్ రోటీ అనమాట. ఈ రుమాల్ రోటీ చాలా బాగున్నాయి, స్మూత్గా సాఫ్ట్గా. తను కూడా బాగా చెప్తుందనమాట రుమాల్ రోటీ. ఇదేమో పన్నీర్ కుర్మా అనమాట. ఇది కూడా బాగుంది, రుమాల్ రోటీలోకి చాలా బాగుందన్నమాట టేస్ట్గా. ఏంటి ఇలా చెప్తుంది అనుకోబాకండి, చాలా బాగా గ్రాండ్గా చేశారు ఎంగేజ్మెంట్ని. మీకు చూపిద్దామని. అందులోకేమో 3 రకాల బిర్యానీలు చేశారండి. ఒకటేమో పుదీనా రైస్, అది వద్దంటున్నాడు తను. ఇదేమో బిర్యానీ అండి, మామూలు బిర్యానీ. చూడండి, పొగలు కక్కుతుంది చూస్తుంటేనే. ఇది పుదీనా రైస్ అనమాట. ఇది కూడా పొగలు వస్తుంది చూసారా, ఎంత అప్పుడే తీసుకొచ్చి పెట్టినట్టున్నారు సార్. ఇదేమో స్వీట్ కార్న్ జీడిపప్పుతో చేశారండి ఈ రైసు. ఇది బిర్యానీ, ఇది కూడా బాగుంది. నేను ఇదే వేయించుకున్నాను అనమాట స్వీట్ కార్న్తో. దీంట్లోకి ఏంటి అంటే పన్నీర్ బటర్ కూర ఇచ్చారు, కర్రీ బటర్తో వేసి బాగుంది. ఇది కూడా పన్నీర్తో చాలా బాగుంది. అది చూడండి, దీంట్లో రైస్లోకి చాలా బాగుంది. రైతా కూడా, ఈ 2 కాంబినేషను చాలా బాగుందన్నమాట. ఇలా తిప్పుతున్నారు వాళ్ళు కూడా. ఇదేమో టమాటా పప్పు చూడండి, ఒకసారి తిప్పండి ఎలా చూపిస్తానని చెప్పి క్యాటరింగ్ వెళ్తుంటే చూపిస్తున్నారు. ఇదేమో క్యారెట్, క్యాబేజీ, జీడిపప్పుతో పెసరపప్పు వేసి చేశారు. ఈ కర్రీ అయితే చాలా బాగుందండి. ఇదేమో బెండకాయ పకోడీ. ఈ బెండకాయ పకోడీ కూడా చాలా బాగుంది. నేను కొంచెం వేయించుకున్నానండి, డ్రైగా కొంచెం. ఆ కర్రీ అయితే నాకు బాగా నచ్చింది. ఇదేంటంటే ఇంకోటి ఏంటో సేమియాతో చేశారు. సేమియాను అవి కాందతోటో చెక్కినట్టున్నారు సన్నగా. అవి చాలా బాగున్నాయి. ఇదిగోండి, ఇవి జీడిపప్పులు వేసి సేమియాలాగా చేశారనమాట, చాలా బాగుంది. ఇదేమో కంద జీడిపప్పు ఫ్రై. ఇదేమో గుత్తి వంకాయ కూర అనమాట. గుత్తి వంకాయ కూర కూడా బాగుంది. నేనైతే నూడిల్స్ లాగా సేమియాలాగా ఉంది, కంద కూడా బాగుంది కదని చెప్పి అది వేయించుకున్నాను. ఇంకా గుత్తి వంకాయ కూర చూపిస్తున్నాడు. ఇదేమో పికిల్ అండి. పికిల్ కూడా బాగానే ఉంది. సెకండ్ ఏంటంటే ఇదిగోండి రైసు, గీ పక్కనే పెట్టుకున్నాడు తను. గీ కూడా పక్కనే ఎవరు కావాలంటే నేను వేయించుకోలేదులేండి, చూపిస్తున్నాడు చూపించమంటే. తర్వాత ఏంటంటే ఇది సాంబారు పప్పుచారు 2 కూడా చేశారండి. సాంబారు బాగుంది, పప్పుచారు కూడా బాగుంది. ఇది పప్పుచారు అనమాట. నేనైతే సాంబారును రసం 2 వేయించుకున్నానండి. రసం కూడా అంటే మనం ఒక్కోసారి రసం సాంబారు వేయించుకుని టేస్ట్ ఎట్లా ఉంటుందని నేను సాంబారు రసం 2 వేయించుకున్నానండి, చాలా బాగుంది. పక్కనే ఇది రసం అనమాట. పక్కన ఉలవచారు కూడా ఉందండి. ఉలవచారును క్రీము. ఆ ఉలవచారు తిప్పు నేను వేయించుకోనిలే అన్నాను. ఇంకా పెరుగు, ఇంకా మీకు తెలుసు కదా సాల్ట్. చాలా బాగా చేశారండి. స్వీట్స్ కూడా పక్కనే ఉన్నాయి, అటు పక్కన పెట్టారనమాట. 3 రకాలుగా డివైడ్ చేసి పెట్టారు. ఒక పక్కన అన్ని కర్రీస్, రైస్, ఒక పక్క స్వీట్స్, హాట్స్ ఇలా పెట్టారు. అది కూడా మళ్ళీ పెడతాలేండి. చూడండి, ఇక్కడ తీసేటప్పటికే కొంచెం క్రౌడ్గా ఉంది. ఇక అందుకోసం అని చెప్పేసి ఇంతవరకు తీసాను. అది ఇంకొక వీడియోలో వచ్చింది అనుకుంటా, అది చూపించిస్తాను తర్వాత. మీరు జల్నిధి క్వీన్స్ వ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.